ప్రభునందు ప్రియమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. జూలై 18వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నటికై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నాము. ఈ మాటలు మా హృదయంలో ఫలించాలి అని మీరు తెలియచేస్తున్న స్పందనను బట్టే ప్రభుకు మహిమ కలుగునగాక. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ఈ డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న 23 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటితో ఈ 23 మండలాలు పూర్తయిపోతుంది. రేపటి నుండి తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న 11 మండలాల కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించడం జరుగుతూ ఉంది. ప్రభు కృపను బట్టి ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా నుండి ప్రారంభించబడిన ఈ మండలాల కొరకు ప్రార్థించడం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. అందును బట్టే దేవునికి మహిమ కలుగునగాక. మంచిది. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చివరి మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం. ఈ కరకగూడెం మండలంలో మొత్తం 9 గ్రామాలు ఉన్నాయి. ఈ 9 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చివరి మండలమైన కరకగూడెం కొరకు ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ మండలంలో ఉన్న 9 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను దర్శించండి. కృపగలిగిన తండ్రి, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించండి. ప్రభు, మీకు స్తోత్రాలు. కరకగూడెం మండలంలో ఉన్న 9 గ్రామాల ప్రజల హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా సహాయము దయచేయమని, ఈ మండలంలో ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 6వ అధ్యాయము 45వ మాటను చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సుద్విషయములను బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్యేషములను బయటికి తెచ్చును. హృదయము నిండిన దాన్ని బట్టి ఒకని నోరు మాట్లాడును. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను అపోస్తలుగా ఏర్పరిచిన పిమ్మట అనేక విషయాలను తన శిష్యులకు తెలియచేస్తూ వచ్చారు. గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపలేడని, నీ కంటిలో దూలము వంచక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా అని
ఉపమాన రీతిగా ప్రభు అనేక విషయాలు తన శిష్యులకు తెలియచేస్తున్న మాటలు మనం ప్రతిదినం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో వాక్యం సెలవిస్తుంది, సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తెస్తాడు. సజ్జనుడు అనగా నీతిమంతుడు. తన మంచి ధననిధి అనగా తన హృదయం మంచి ధననిధిగా ఉంది. దానిలో నుండి సద్విషయములు బయటికి తెస్తాడు. అంటే అనేక మందికి దీవెనకరమైన ఆలోచనలు, దీవెనకరమైన తలంపులు, 10 మందికి ఉపయోగకరమైన ఆలోచనలు సజ్జనుడుగా ఉన్న వ్యక్తి, అంటే నీతిమంతుడిగా ఉన్న వ్యక్తి అలా ఆలోచన చేయగలుగుతాడు. యేసు ప్రభులు వారు ఇక్కడ 2 విషయాలు తెలియజేస్తున్నారు. ఒకటి సజ్జనుడు, రెండవది దుర్జనుడు. దుర్జనుడు అనగా దుష్టుడు అని, అనీతిమంతుడు. ఈ దుర్జనుడు ఏం చేస్తాడంటే చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తీసుకొస్తాడు. అంటే తన హృదయం చెడ్డది గనక చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, చెడు మాటలు, ఇంకా అనేక రకమైన హేయమైన క్రియలను తన హృదయంలో కలిగి ఉంటాడు. అయితే ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము మనల్ని పరిశీలించుకోవలసిన ఒక ప్రశ్న ఏంటంటే, క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన మనము సజ్జనులంగా ఉన్నామా, దుర్జనులుగా ఉన్నామా, నీతిమంతులంగా ఉన్నామా, అనీతిమంతులంగా ఉన్నామా? మన మంచి ధననిధి అనే హృదయంలో యేసుక్రీస్తు వారికి మహిమ వచ్చే ఆలోచనలు చేస్తున్నామా, లేకపోతే ఆయన నామాన్ని బహిరంగంగా అవమానపరిచే ఆలోచనలు చేస్తున్నామన్నది మనల్ని మనం ఎంతైనా సరే పరిశీలించుకోవలసిన అవసరము ఉందని దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనం ఏ గుంపులో ఉన్నామో, మనము దేనిలో ఉన్నామో మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, వాక్యం సెలవిస్తుంది, హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుందని. అవునండి, మన హృదయం దేనితో నిండిపోతే మన నోరు ఏం చేస్తుందంటే అదే విషయాన్ని మాట్లాడుతూ ఉంటుంది. మన హృదయం ప్రేమతో నిండితే మన నోరు ప్రేమను గురించి మాట్లాడుతుంది. మన హృదయం క్షమాపణతో నిండితే క్షమాపణ గురించిన మాటలు మన నోరు మాట్లాడుతుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మన హృదయం ఆశీర్వాదంతో నిండితే మన నోరు ఏం చేస్తుందంటే ఆశీర్వాదకరమైన మాటలను విడుదల చేస్తుంది. అలా కాకుండా మన హృదయంలో శాపం, మన హృదయంలో ధనాపేక్ష, మన హృదయంలో కపటం, లేదా ఇంకా హేయమైనవి ఏదైనా ఉంచుకుంటే మన నోరు కూడా అదే మాట్లాడుతుంది. కనుక ఈ ఉదయకాలం ఏం చేద్దామంటే, మన మంచి ధననిధి అనే హృదయంలో శ్రేష్టమైన ఈవులు నిలిచి నివాసం ఉండటానికి మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభు. మీకు వందనాలు నాయన. మీ స్వరాన్ని విని మేము దుర్జనులంగా కాకుండా సజ్జనులంగా ఉండుటకు మీ సహాయం దయచేయమని, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కరిలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు
గాడ్స్లో మినిస్ట్రీస్ విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.